పంచాయతీ కార్మికుల పిఎఫ్ఎస్ఐ కల్పించేంత వరకు పోరాడదాం. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేంత వరకు పోరాడదాం. గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానం రద్దు చేసేంత వరకు నశించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు రద్దు చేయాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని అరికట్టాలి. ప్రజాప్రతినిధుల అధికారుల వేధింపులను పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల దీక్షకు గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ రిలే దీక్షలు చేపట్టింది. దానిలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ ధర్నా జయప్రదంగా జరుగుతుంది. అట్లాగే రేపు కూడా పెద్ద సంఖ్యలో వివిధ మండలాల నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీ కార్మికులు వచ్చి ఈ ధర్నా నిర్వహిస్తారు. ఎన్నికల ముందు 2023 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికులకు మేము కనుక అధికారంలోకి వస్తే కనీస వేతనాలు ఇస్తామని చెప్పారు. అట్లాగే ఇతర ఉద్యోగులతో పాటు పిఆర్సీ ఏదైతే నిర్ణయం చేస్తామో ఆ పిఆర్సీలో కనీస వేతనాన్ని గ్రామ పంచాయతీ కార్మికులకు అన్స్కిల్డ్ కార్మికులకు మేము వేతనంగా బేసిక్ వేతనంగా నిర్ణయిస్తామని చెప్పారు. మరోవైపు గత ప్రభుత్వమే తీసుకొచ్చిన మల్టీపర్పస్ విధానం వల్ల పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు అనేక పని ఒత్తిడికి గురవుతున్నారు. ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా అంటే ఒకే కార్మికుడు రకరకాల డిజిగ్నేషన్లో పనిచేయవలసి వస్తుంది. దీన్ని రద్దు చేయాలి, దీన్ని సవరించాలని చెప్పి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని కూడా కల్పించాలి. అదేవిధంగా చాలామంది కార్మికులకు సంబంధించింది గ్రామ జనాభా పెరిగిందనే పేరుతోటి కొత్తగా కొంతమంది కార్మికులు తీసుకున్నారు. వాళ్ళకి ఆన్లైన్లో ఎక్కించలేదు. ఆన్లైన్లో ఎక్కించకపోవడం వల్ల వాళ్ళ పేర్లు లేకపోవడం వల్ల జీతాలు అనేది రావట్లేదు. నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లో ఎక్కించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు ప్రమాద బీమా సౌకర్యం 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా ముకుందరెడ్డి, సిఐటి జిల్లా కార్యదర్శి. శంకర్, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు 48 గంటల దీక్షను ఈరోజు కరీంనగర్ జిల్లాలోని కార్మికులు కలెక్టరేట్ వద్ద చేపట్టడం జరిగింది. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటికీ 2018లో మరి జీవో వచ్చింది కార్మికులకు. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 8 సంవత్సరాల నుండి మరి కార్మికులకు వేతనాలు పెరగలేదు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. 8,500 తోటి బతికే రోజులు ఇప్పుడు లేవని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో కూడా మల్టీపర్పస్ వర్కర్ లేదు. అంటే ఒకే కార్మికుడు ట్రాక్టర్ తోలాలా, చెత్త తీయాలా, అదేవిధంగా కాలువలు తీయాలా, ఎలక్ట్రీషియన్ పోలెక్కి బుగ్గలేయాలంటే ఈ డిపార్ట్మెంట్లో మాత్రమే గ్రామ పంచాయతీలో చేసేది మొత్తం కూడా పేదలు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఎస్సీలు, బీసీలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశం పెట్టి 1వ తారీఖు నాడే మరి మీ అకౌంట్లో జీతాలు పడతాయని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా 15 తారీఖు వచ్చినా 2 నెలలు 3 నెలలు జీతాలు పెండింగ్ ఉంటున్నాయి. అదేవిధంగా ఒక పక్క ప్రమాదవశాత్తు కార్మికుడు పోల్ మీదికెళ్ళో ట్రాక్టర్ పోల్తో కూడా చనిపోతే మరి ఎలాంటి ప్రభుత్వం నుండి ప్రమాదం ఇన్సూరెన్స్ కూడా రావడం లేదు. కాబట్టి 20 లక్షల రూపాయలు డ్యూటీలో ప్రమాదవశాత్తు చనిపోతే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కొత్తగా వచ్చినటువంటి పాలకవర్గం ఏదైతే సర్పంచులు ఉన్నారో, ప్రజాప్రతినిధులు, ఉప సర్పంచులు కానీ మరి వాళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారు. కొంతమంది అక్కడక్కడ రాజకీయ కక్ష వేధింపుతోటి కార్మికులను తొలగిస్తున్నారు. రెండో సమస్య ఏంటంటే ఇప్పుడు వృద్ధాప్యంతో మరి తల్లిదండ్రులు వాళ్ళు డ్యూటీ దిగిపోతే వాళ్ళ స్థానంలో కొడుకులో కూతుర్లో పనిచేస్తున్నారు. వారికి మాత్రం ఆన్లైన్లో నమోదు లేక 10 నెలలు 12 నెలలు కూడా జీతాలు బకాయినాయి. కాబట్టి వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా మరి ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీస వేతనాల జీవో ఇవ్వడం జరిగింది. అది ఏదైతే మే 30 తారీఖున రిలీజ్ చేశారో మినిమంలో మినిమం 14,000, అదేవిధంగా 16,000, మరి 18,500 ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే గెజిట్ జీవోని ఇచ్చింది, 6వ నంబర్ జీవో. మరి దాని ప్రకారం చూసుకున్నా కూడా కార్మికులకు ఇవాళ 9,500 మాత్రమే జీతం వస్తుంది. ఈ వచ్చే జీతం కూడా ప్రతి నెల రావడం లేదు. వారిని దయాదాక్షిణాలు అడుక్కునే స్థితిలో సర్పంచ్ బెదిరించుడే, ఉప సర్పంచ్ బెదిరించుడే, కార్యదర్శి బెదిరించుడే. కాబట్టి కష్టం చేసిన కార్మికులకు వెంటనే ప్రతి నెల 1వ తారీఖులోపు జీతాలు ఇవ్వాలి. ఏదైతే పెండింగ్ జీతాలు లేకుండా ఇవ్వాలి. ఆన్లైన్లో పేర్లు నమోదు చేయాలని చెప్పేసి కోరుతూ కొప్పుల శంకర్.